ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు చట్టవిరుద్ధమైనదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆ లింక్ ద్వారానే గోదావరి, కావేరీ నదుల అనుసంధానం చేయాలన్న ఏపీ వాదనను అంగీకరించేది లేదని పునరుద్ఘాటించింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDA సర్వసభ్య సమావేశం, నదుల అనుసంధాన ప్రత్యేక కమిటీ సమావేశానికి రాష్ట్రం నుంచి అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సిఈ ప్రసాద్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ హాజరయ్యారు. పోలవరం నల్లమల్ల సాగర్ నుంచి కావేరీకి అనుసంధానం చేయాలని, ఇచ్చంపల్లి నుంచి అనుసంధానాన్ని మార్చాలని ఏపీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్ధమని, ఇతర ఒప్పందాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. పోలవరం నుంచి కావేరీకి నీళ్లు తీసుకెళ్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలను విస్మరించినట్లు అవుతుందని, తద్వారా నదుల అనుసంధాన ప్రక్రియ దెబ్బతింటుందని పేర్కొంది. అందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సర్కార్ స్పష్టం చేసింది.